కాంగ్రెస్ జనతా పార్టీ కేంద్రానికి అల్టిమేటం ఇచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేసే వరకు ఆందోళనలను ఆపేదే లేదని కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ప్రకటించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వారం రోజుల్లో తనంతట తాను వైదొలగాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వమైనా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా విజయవంతం కావడంతో తన ఆందోళనలను విస్తృతం చేయాలని కాంగ్రెస్ జనతా పార్టీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్ తనకు తాను రాజీనామా చేయాలి లేదా కేంద్రమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ బాధ్యత ప్రధాని మోదీదేనని అభిజిత్ పేర్కొన్నారు. ప్రధాని రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగినప్పుడు పేపర్ లీక్ ను ఆపలేరా అని ప్రశ్నించారు. యువత గట్టిగా ప్రశ్నిస్తేనే వ్యవస్థ సక్రమ మార్గంలో నడుస్తుందన్నారు. 5 ఏళ్లకోసారి ఓట్లు వేయడం రాజకీయం కాదు, ప్రజలు ఎవరికి ఓటు వేశారో వారిని ప్రశ్నించి తీరాలని స్పష్టం చేశారు. జెన్జీ భయపడవద్దని శనివారం నాటి జంతర్ మంతర్ ధర్నా నిరూపించిందన్నారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని తెలిపారు. ఈ ఉద్యమానికి ప్రధాన ఇంధనంగా నిలిచింది పరీక్షల వ్యవహారం. 2026లో జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు, అలాగే ఇతర ప్రవేశ నియామకాల పరీక్షల నిర్వహణపై వచ్చిన విమర్శలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. విద్యార్థుల భవిష్యత్తుతో సంబంధం ఉన్న అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ జనతా పార్టీ ఆరోపిస్తుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రిని బాధ్యుడిగా పేర్కొంటూ ఆయన రాజీనామా చేయాలని పట్టుబడుతుంది. జూన్ 6వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తొలిసారిగా భారీ స్థాయిలో భౌతిక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. వేలాది మంది యువత వీధుల్లోకి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేశారు. విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం ఉండాలని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరగాలని డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ ధర్నా ట్రైలర్ మాత్రమే. వారం తర్వాత ఈ ఉద్యమం అని జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని అభిజిత్ దిప్కే తెలిపారు. అవసరమైతే వివిధ రాష్ట్రాలు, నగరాల్లో స్వయంగా పర్యటించి నిరసన కార్యక్రమాలు పాల్గొంటానని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే మళ్లీ దేశ నలుమూలల నుంచి కూడా విద్యార్థులను ఢిల్లీకి సమీకరించి భారీ శాంతియుత ఉద్యమం చేపడతామని కూడా హెచ్చరించారు. 1 కోటి మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్నందుకు మంత్రి నైతిక బాధ్యత వహించాలని తెలిపారు. సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టుల రూపంలో ప్రారంభమైన కాంగ్రెస్ జనతా పార్టీకి యువత నుంచి అనూహ్య స్పందన లభించింది. మీమ్ సంస్కృతి దాటి ఒక సామాజిక రాజకీయ ఉద్యమంగా అది బలపడుతుందని తెలిపింది.